హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మనము సీజన్లో వచ్చే అన్ని రకాల కూరగాయల్ని ఖచ్చితంగా తినాలండి. ఎందుకంటే వీటిల్లో ఉండే ఔషధ గుణాలని కనీసం సంవత్సరానికి ఒకసారన్నా మనము వంట పట్టించుకోవాలన్నమాట. మీకు తెలుసు కదా, ఇవి బొడకాకరకాయ, ఆకాకరకాయ అంటాము. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ అనే గుణాలు ఉన్నాయటండి. దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, తలనొప్పి ఇలాంటివి రావట. నేను చదివి చెప్తున్నానండి, నేను సొంతంగా చెప్పట్లేదు. సో పక్షవాతము, కంటి చూపుకు కూడా మంచిదని చెప్పి చదివాను. కానీ అంతే రుచిగా కూడా ఉంటుందండి. కాబట్టి దీని ఖరీదు కొంచెం ఎక్కువే ఉంటుంది. తెలుసు కదా మీకు, కనీసం 200 రూపాయలు ఉంటుంది కిలో. నేను తెచ్చాను. అలాగే చూశారు కదా, నేను ఇద్దరమే కాబట్టి 1/2 కిలో తెచ్చుకున్నాను. చక్కగా సన్నగా పొడుగ్గాయలాగా తరిగేసుకుని కొంచెం నూనె వేసుకుని వేయించుకోవాలి. ఇవి తొందరగానే మగ్గిపోతాయండి. తొందరగా మగ్గడం కోసరం అని చెప్పి నేను కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి వేయించాను. కొంచెం సేపు మగ్గిన తర్వాత దీంట్లోకి మనము పుట్నాల పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి, పొడాన్ని పట్టేసుకోవాలి. మిక్సీలో పట్టేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి. అలాగే చక్కగా తొందరగా మగ్గిపోతాయి. దీంట్లో ఉండే అసలు గింజలు అయితే కరకరలాడుతూ ఎంత బాగుంటాయంటే మామూలుగా ఉండదండి కూర. చెప్పంగా చాలా సింపుల్. నూనె వేసాను దాంట్లో. అంటే 2-3 రకాలుగా చేసుకోవచ్చండి ఇది కూరని. నేను చేసే విధానం చెప్తున్నాను అన్నమాట. ఒక విధానం ఇది ఫ్రై కాబట్టి జీలకర్ర కారం పెట్టి ఫ్రై చేస్తున్నాను. అందుకోసం అని చెప్పి పుట్నాల పప్పు వేసుకుంటే మంచి కమ్మటి టేస్ట్ వస్తుందండి చక్కగా. అందుకోసం అని చెప్పి చాలా ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతాయండి. తెలిసే ఉంటుంది మీ అందరికీ, కాదని కాదు. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను అంతే. ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా ఎవరికైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ నూనె వేసుకుని మూకుట్లో ఈ ముక్కల్ని వేసేసి మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, జీలకర్ర, పుట్నాల పప్పు కొద్దిగా పట్టేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చివే మిక్సీ పట్టేసేసుకుని చక్కగా ఈ ముక్కలు వేగిన తర్వాత కావాల్సిన వాళ్ళేమో పూర్తి డ్రైగా వేయించుకోవచ్చు, కరకరలాడేలాగా డీప్ ఫ్రై లాగా వేయించుకోవచ్చు. మా ఇంట్లో అంత డీప్ ఫ్రై లాగా తినరు కాబట్టి నేను కొంచెం మెత్తగా తీసాను. కాబట్టి అలా వేసేసి దాంట్లో ఇలా పొడి వేసేసి కొంచెం వేగే ముందప్పుడు కొంచెం స్టార్టింగ్లో కొంచెం వేసాను కదా ఉప్పు, అలాగే తర్వాత లాస్ట్లో మళ్ళీ మరి కొంచెం వేసుకుని కలిపేసేసుకుని కూర దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే, డిష్ అవుట్ చేసేసుకోవడమే. నిజంగా అండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే కూర కారం వేసుకొని చేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు అవన్నీ వేసుకొని కూర కారం వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ వేసి ఉల్లికారం పెట్టి వండుకోవచ్చు. చాలా రకాలుగా వండుకోవచ్చు అండి ఈ కాకరకాయని, ఆకాకరకాయని. అసలు తింటుంటే అసలు ఎంత బాగుందనుకుంటున్నారు, చెప్పలేను. చూశారు కదా, నేను పెట్టుకున్నాను అన్నం, కంచంలో పెట్టుకున్నాను, కూర వేసుకున్నాను. కరకరలాడుతూ చాలా 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 బాగుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నేను నూనె వేసుకుంటాను. మా ఇంట్లో రివర్స్ అనమాట. మా వారేమో నెయ్యి వేసుకుంటారు, నేను నూనె వేసుకుంటాను. అసలు ఎంత అద్భుతంగా ఉందనుకుంటున్నారు. పండగే పండగ అనుకోండి, అంత బాగుంది. కాబట్టి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఖరీదు ఎక్కువైనా సరే కనీసం సీజన్ అయిపోయేలోపు 2 సార్లు 3 సార్లు తెచ్చుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది.
నాకు తెలుసు చాలామంది తెచ్చుకుని తింటారనుకోండి. కాకపోతే ఏంటంటే రేట్ ఎక్కువ అని కొంతమంది కానీ తప్పకుండా తెచ్చుకొని తినండి. ఎంతండి, ఓ పావు కిలో తెచ్చుకున్నారంటే అందులో కూరకారం వేసుకుంటే ఒదుగవుతుంది. అలాగే ఉల్లిపాయ వేసుకుని తినేవాళ్ళు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఒదుగవుతుంది. టమాటా వేసుకొని చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరోసారి చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. తప్పకుండా చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు చెప్పింది గుర్తుంది కదా, పుట్నాల పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఈ 3 పట్టేసుకుని చేసేసుకున్నారంటే ఫ్రై ఎంత వంట రాని వాళ్ళైనా చేసేయచ్చు. నాకు ఇది వండడం రాదు, తెలీదు అని అనుకోక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.